భారత తొలి ప్రధాని నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవంగా దేశం మొత్తం జరుపుతుందని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రత్నమ్మ చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరులోని మినీ టౌన్హాలు నందు బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రచయిత మురళీమోహన్ రాజు మాట్లాడుతూ నెహ్రూ రాజకీయ నాయకుడే కాదు, గొప్ప రచయిత కూడా. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ 1934, జీవిత చరిత్ర 1936, ది డిస్కవరీ ఆఫ్ ఇండియా 1946 గ్రంథాలు వీరి మేధాశక్తికి నిదర్శనాలని వివరించారు. అనంతరం 25 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు చాచా నెహ్రూ చెక్కుముకి అవార్డులు ప్రదానం చేశారు. ఎస్.వి.ఆర్. స్కూలు విద్యార్థులతో బాల కవి సమ్మేళనం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో ఎల్.ఎం. షోరూం అధినేత బి. మురళీకృష్ణ, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్.వి. రమేష్ బాబు, ఎస్.వి.ఆర్. స్కూలు కరెస్పాండెంట్ అందే శ్రీనివాసులు, హైదరాబాద్ లైటింగ్ మరియు హైరర్స్ అధినేత షేక్ రియాజ్ బాషా, డాక్టర్ రాజ్పాలెం రఘు, రచయిత చీదరాల చెన్నయ్య, కె. వి. రమణ, అరవరాయప్ప, కరాటే మాస్టర్ ఆది మహారాజ్, కవి అంకబాబు తదితరులు పాల్గొన్నారు. అలా ఆలోచించే